శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాము. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజిల్ నెంబర్స్, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకి తెచ్చిపెడుతూ ఉన్నాయి. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులో మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజున వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటే విశేషమైన ఫలితాలు అమ్మవారు అందిస్తారు. వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి వారాహి అమ్మవారికి అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, విగ్రహం ఉన్నవాళ్ళు, అలాగే ఫోటో ఉన్న వాళ్ళైతే చక్కగా తుడిచి బొట్లు పెట్టుకొని అమ్మవారికి ఎర్రని పూలతో అలంకరణ చేసుకొని, వారాహి అమ్మవారికి ఒక్క మందార పువ్వైనా సరే చాలు, మనం ఎర్రని పూలతో కనుక వారాహి అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు మనం కోరిన కోరికలను వెంటనే తీరుస్తారు. అలాగే అమ్మవారి ముందు కుంకుమ బొట్లతో అర్చన చేసుకోవడం కానీ, అమ్మవారి సహస్రనామాలు చదువుకోవడం కానీ, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో మన దగ్గర ఉన్నంతలో వేరుశనగ పప్పులు కావచ్చు, దానిమ్మ గింజలు, పప్పులు, తేనె కలిపి పెట్టినవి అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే అరటిపళ్ళు, ఎర్ర అరటిపళ్ళు, చిలకడ దుంపలు ఏవైనా సరే మీ దగ్గర ఉన్న ఏ పండైనా సరే ప్రసాదంగా పెట్టవచ్చు. మా దగ్గర ఇవేవీ లేవు అంటే ఒక చిన్న బెల్లం ముక్కతో ఒక గ్లాసు పానకం అనేది చేసి అమ్మవారికి నివేదించినా కూడా చాలా అద్భుతంగా అమ్మవారు స్వీకరిస్తారు. పానకం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం, ప్రీతికరం కూడా. అమ్మవారికి మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏదైనా ఉందంటే మనం చేసిన పరిహారాలు కానీ, పూజలు కానీ అద్భుతంగా ఫలిచేస్తాయి. పంచమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో చేసుకున్నటువంటి పూజలు అనేవి చాలా అద్భుతంగా ఫలిస్తాయని చెప్పి గట్టి నమ్మకం. అయితే మనం ఏం చేస్తామంటే, అమ్మవారి మంత్రాల్లో చాలా మంత్రాలు మీతో నేను షేర్ చేసుకున్నాను. కానీ ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, మనం ఏ కోరిక చెప్పుకుంటున్నామంటే మీ ఇష్టం, ఏ కోరికైనా సరే చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉన్న ఎలాంటి సమస్య అయినా సరే, ఇప్పటి వరకు మాకు ఏ కోరికైనా తీరలేదని అనుకుంటున్నారా, ఆ కోరికైనా చెప్పుకోవచ్చు. మీ డబ్బు గురించి, అప్పుల గురించి, ధన రాబడి గురించి కావచ్చు, మీ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, గొడవలతో కావచ్చు, ఇల్లు ప్రశాంతత లేకపోవడం, లేదంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అమెరికా ప్రయాణం అనేది చేయాలనుకున్నా, అమెరికాలో జాబ్ అనేది రావాలి, సీట్ రావాలి, చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాలి, ఇలాంటి కోరికలు ఉన్నా సరే మీకు లోన్స్ రావడానికి మీకు పెండింగ్ పడుతుందన్నమాట. మీకు లోన్ అనేది రాకుండా ఇలా మీకు ఏ కోరికైనా సరే, మీ చదువు గురించి, మీ అబ్బాయి మార్క్స్ గురించి కావచ్చు, మీ సొంత ఇంటి కల కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఏ కష్టం వచ్చినా సరే, ఎంత కష్టమైనా సరే ఆ కష్టానంతా కూడా తొలగించేటటువంటివి అమ్మవారికి శక్తివంతమైన మంత్రం ఉందన్నమాట. ఆ మంత్రాన్ని మీరు ఒక కోరికను బేస్ చేసుకొని ఈ రోజు నుంచి ఒక 3 రోజుల్లో కనుక అమ్మ ముందు కనుక మనం చెప్పినట్లయితే తప్పకుండా ఎంతో పెద్ద కోరికైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే 3 రోజుల్లోనే పరిష్కారం అయిపోతుంది. మేము పూజ చేసుకోలేం కదండి, మేము హాస్టల్లో ఉంటున్నాము, అలాగే మేము బయట ఉద్యోగానికి వెళ్తూ ఉన్నాము, పూజ అనేది చేసుకోలేము, పీరియడ్స్ టైంలో ఉన్నాము, అలాగే మేము నాన్ వెజ్ తినేసాము. ఎప్పుడు చెప్పుకోవచ్చంటే, నాన్ వెజ్ తిని చెప్పుకోవడం అంటే చెప్పుకోవచ్చు, కానీ మనకి ఒక ధనాన్ని గురించి మనం చేసుకునేటప్పుడు మన కోరిక అనేది ఎంత బలంగా ఉంటుందో, ఆ కోరికను మనం తీర్చుకోవాలని ఆశ ఎంత బలంగా ఉంటుందో, దానికి తగ్గట్టుగా కొంచెం నిష్ఠగా చేసుకుంటే త్వరగా మన కోరికను తీర్చే అవకాశం ఉంది. కాబట్టి నాన్ వెజ్ తిని కూడా మీరు స్నానం చేశాక సాయంత్రం హోరా టైంలో 8 నుంచి 9 లోపు మీరు ఆ సమయంలో కనుక చెప్పుకునే మంత్రాలకి 100 రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి మనకు ఫలితం కూడా అంతే ఎక్కువగానే వస్తుంది. సమయం దాటినైనా సరే చెప్పుకోవచ్చు. అయితే కొంచెం లేటుగా అయినా సరే పర్వాలేదు. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చెప్పుకోండి. ఎన్ని నిమిషాలు చెప్పుకోవాలంటే మీ ఇష్టం. మీ కోరిక ఎంత గట్టిదో, మీ కోరిక ఎంత త్వరగా చేరాలని మీరు అనుకుంటున్నారో 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 27 సార్లు కానీ, 108 సార్లు కానీ, ఇంకా ఎక్కువ సార్లు చెప్పుకుంటే ఇంకా మంచిది. ఆ మంత్రం ఏంటనేది నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ మంత్రం ఏంటంటే, అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహి నమః. అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహి నమః. అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహి నమః అనే ఈ మంత్రాన్ని మీరిప్పుడు చెప్పుకున్నట్లయితే ఇటువంటి నియమ నిబంధనలతో పని లేకుండా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనకు అమ్మవారి ఈ బీజాక్షరంతో కూడినటువంటి మంత్రాలు మనకి ఎంతో ఫలితాన్నిచ్చి మనం కోరుకున్న వాటిని వశం చేసుకోగలిగి మనం ఎన్నో అప్పుల బాధలను, ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలిగాము. ఎన్నో సమస్యల నుంచి మనం తీర్చుకుంటూ వస్తున్నటువంటి అమ్మవారిది ఇలాంటి శక్తివంతమైన మంత్రాలు మనం ఉపయోగించి మనకుండేటటువంటి కష్టాల నుంచి బయటపడగలుగుతున్నాము. కాబట్టి ఇలాంటి మంత్రాలన్నిటికీ కూడా మీరు అమ్మవారికి ఇంకా ఇష్టమైనటువంటి అష్టమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో మనం చేసుకుంటే 100 రెట్ల ఫలితం అనేది పొందగలుగుతాము. మామూలు రోజుల్లో చెప్పుకూడదంటే చెప్పుకోవచ్చు. మీరు ఏ సమయంలో అయినా ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాత్రం చెప్పుకోకూడదు. అమ్మవారి నామాలు కాబట్టి పీరియడ్స్ టైంలో ఉండేటప్పుడు అస్సలు చెప్పుకోకూడదు. గర్భిణీ స్త్రీలైతే చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని చెప్పుకొని మీకు ఉండేటటువంటి ఆపదను తప్పకుండా తొలగించుకోండి. అయితే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మీరు రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా అమ్మను మనసులో తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు 9, 27, 108 సార్లు మీరు ధ్యానించారంటే మీకు ఉండేటటువంటి ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా అమ్మవారు తీర్చగలుగుతారు. అంత శక్తివంతమైన మంత్రం అన్నమాట. ఇది సమయంలో కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారితో మీరు మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అమ్మతో పంచుకొని మీ కన్నీటిను, మీ బాధలను అమ్మతో విన్నవించుకొని మీ భారాన్ని మొత్తం దించుకోవచ్చు. అమ్మవారు ఒక్కసారి మీ మాటను, మీ బాధను విన్న వెంటనే ఆ బాధంతా కూడా తుడిచేస్తారు. కాబట్టి ఇలాంటి మంత్రాలు ఉపయోగించి మీరు చేస్తున్న ఈ పరిహారాలు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి వేళలో ఈ యొక్క మంత్రాన్ని కనుక అమ్మవారికి చెప్పుకున్నట్లయితే మీ యొక్క బాధలు, కష్టాలు అన్నీ కూడా అమ్మవారు తొలగించేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.